ఎంపీసీ బైపీసీ ఇంటర్లో ఏ గ్రూప్ అయినా సరే బెస్ట్ డిగ్రీ కోర్స్ ఇండియాస్ ఫస్ట్ ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ఏఐడిపి డిగ్రీ. కాల్ నౌ. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అంటే సాధారణంగా అన్నం, కూర, గుడ్డు లేదా ఇతర పోషకాహార పదార్థాలు గుర్తుకొస్తాయి. కానీ ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం తీసుకురావాలని భావిస్తున్న ఒక ప్రతిపాదన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అదేంటంటే ప్రభుత్వ పాఠశాలలో వారానికి ఒకసారి విద్యార్థులకు చికెన్ బిర్యానీ అందించే ఆలోచన. ఎస్, తమిళనాడు ప్రభుత్వం ప్రస్తుతం అమల్లో ఉన్న మధ్యాహ్న భోజనం పథకం నాణ్యతను మరింత పెంచేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తుంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు వారానికి ఒకసారి చికెన్ బిర్యానీ అందించేందుకు ప్రతిపాదనను పరిశీలిస్తోంది. ఈ విషయాన్ని తమిళనాడు పాఠశాల విద్యాశాఖ మంత్రి రాజ్మోహన్ వెల్లడించారు. విద్యార్థుల పోషకాహార స్థాయిని మెరుగుపరచడం, పాఠశాల హాజరును పెంచడం, అలాగే పిల్లలకు రుచికరమైన ఆహారం అందించడం వంటి ప్రధాన లక్ష్యాలని ఆయన చెప్పుకొచ్చారు. తమిళనాడులో మధ్యాహ్న భోజన పథకానికి ఎంతో గొప్ప చరిత్ర ఉందని మంత్రి గుర్తు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కామరాజ్ మొదటగా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. ఆ తర్వాత కరుణానిధి గుడ్లను చేర్చారని, ఎంజీఆర్ దానిని పౌష్టికాహార కార్యక్రమంగా మరింత విస్తరించారని చెప్పారు. అనంతరం జయలలిత వారంలో ఎక్కువ రోజులు గుడ్లు అందించే విధానాన్ని కూడా తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ మరో ముందడుగు వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు వారానికి ఒకసారి చికెన్ బిర్యానీ అందించాలని ఉందని మంత్రి రాజ్మోహన్ ఈ సందర్భంగా వెల్లడించారు. అయితే ప్రస్తుతం ఇది కేవలం ప్రతిపాదన మాత్రమే అని, దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదన ముఖ్యమంత్రి విజయ్ పరిశీలనలో ఉందని తెలిపారు. సీఎం ఆమోదం తెలిపితే దీనిపై అధికారిక నిర్ణయం వెలువడే అవకాశం ఉందన్నారు. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే తమిళనాడు పాఠశాలల మధ్యాహ్న భోజన పథకంలో ఇటీవల కాలంలో ఇదే అతి పెద్ద మార్పుగా నిలవబోతుంది. ముఖ్యంగా ప్రోటీన్, పోషకాహారం విషయంలో ఇది విద్యార్థులకు ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందించే టిఫిన్ కోసం ఒక్కొక్క విద్యార్థికి సుమారు 15 రూపాయల వరకు ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. అయితే గోధుమ ఉప్మా, రవ్వ ఉప్మా వంటి పదే పదే వచ్చే ఆహారాల స్థానంలో పిల్లలకు మరింత ఇష్టమైన పోషక విలువలు కలిగిన ఆహారం అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ప్రతిపాదనపై సామాజిక మాధ్యమాల్లో కూడా చర్చ మొదలైంది. కొందరు దీని విద్యార్థుల ఆరోగ్యానికి ఉపయోగపడే నిర్ణయంగా స్వాగతిస్తుంటే, మరికొందరు ఆర్థిక భారం అమలు విధానంపై ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. లక్షలాది మంది విద్యార్థులకు ఒకేసారి చికెన్ బిర్యానీ అందించడం చిన్న విషయం కాదని, అందుకు భారీ స్థాయిలో ఏర్పాట్లు అవసరమని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వ వర్గాలు మాత్రం పిల్లల పోషకాహారం విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదనే అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది. పాఠశాలల్లో చేరికలు పెరగడం, డ్రాపౌట్ రేటు తగ్గడం, పిల్లల ఆరోగ్యం మెరుగుపడడం వంటి లక్ష్యాలతో ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు సమాచారం. మొత్తంగా చూస్తే ప్రభుత్వ పాఠశాలల్లో వారానికి ఒకసారి చికెన్ బిర్యానీ అందించే ప్రతిపాదన ప్రస్తుతం తమిళనాడులో హాట్ టాపిక్గా మారిపోయింది. సీఎం విజయ్ ఆమోదం లభిస్తే ఇది దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసే నిర్ణయంగా నిలిచే అవకాశం ఉంది. ఇక ఈ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ వస్తుందా లేదా అనేది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది.